దీనికి ముందర ఒక్కసారి మనం న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. తర్వాత వచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ చూస్తే అతన్ని బయటికి వదలొద్దు అంటూ ఉన్నావు మైనర్ బాలిక రేప్ కేసులో నిందితుడు బీజేపీ నాయకుడికి సంబంధించిన కుల్దీప్ సింగ్ సెంగార్కి సంబంధించిన వార్త క్యారీ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు అతనికి హైకోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయడంగా జరిగింది. సో అతన్ని ఎందుకు విడుదల చేయాలంటూ ప్రశ్నించినటువంటి నేపథ్యం ఉంది. సో ఇలాంటివి కొద్దిగా సీరియస్గానే తీసుకున్నాయి. కొత్త జిల్లాల పోలవరం, మార్కాపురం అంటూ ఈనాడు హైలైట్ చేయడం జరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. 26 నుంచి 28కి పెరిగిన జిల్లాల సంఖ్య. తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు, వైఎస్ఆర్ కడపలోని రాజంపేట, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి నియోజకవర్గం, కొత్తగా 5 రెవెన్యూ ఒక మండలం, పలు రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు, మంత్రివర్గ సమావేశంలో ఆమోద ముద్ర, 31న తుది నోటిఫికేషన్, జనవరి 1 నుంచి పాలన అంటూ ఈనాడు హైలైట్గా ఇచ్చినటువంటి వార్త. దాంతోపాటు శిక్షలు పెరిగే, నేరాలు తగ్గాయి అంటూ మరో వార్తని ఇవ్వడం జరిగింది. నిన్న డీజీపీ సమావేశం ఏదైతే జరిగిందో క్రైమ్ మీట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది.